హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ యాసీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ టమాటా పప్పు, కాకరకాయ ఫ్రెండ్స్. పప్పు కాసేపు నానబెట్టుకొని అందులో కావాల్సిన పదార్థాలు: చిరుకూర, టమాటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పప్పులో పచ్చిమిర్చి, టమాటాలు, ఎర్రగడ్డ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు, పసుపు పొడి, చిరుకూర కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడిగి పెట్టిన చిరుకూరని వేసుకోవాలి. చిరుకూర వేసి 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5-6 మనకు పప్పు బాగా నలిగేదాకా 5 విజిల్స్ 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చేదాకా కాకరకాయ ఫ్రైని తయారు చేసుకుందాం. కాకరకాయని బాగా తొక్కు తీసి పెట్టుకోవాలి. ఆ విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపును రెడీ చేసుకోవాలి. చిరుకూర టమాటా పప్పు కోసం తాలింపు తయారు చేసుకోవాలి. ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి ఫ్రెండ్. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఉప్పుకి తాలింపు వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని బాగా వేగనీయాలి. వేగనిచ్చిన చిరుకూర టమాటా పప్పు దాంట్లో వేసుకొని 1 నిమిషం మూత పెట్టేయాలి. ఆ తాలింపు సువాసన బాగా ఉంటుంది దాంట్లో. తర్వాత కాకరకాయ వెల్లుల్లి ఫ్రైకి తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కాకరకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ కాకరకాయ. అందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత తాలింపు పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కాకరకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ. చిరుకూర పప్పు రెడీ ఫ్రెండ్స్.